St. George International School CBSC with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం మనమైతే ఉన్నాము. ఇక్కడ కుక్కల బెడత చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ యథేచ్ఛగా కుక్కలు తిరుగుతుండడంతో ఇక్కడ ఉన్న స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న జరిగిన సంఘటనలో తన మేకలు 4 మేకలు చనిపోయన్నట్టు బాధితుడు చనిపోయిన మేకలను తీసుకెళ్లి అయితే మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే ధర్నా చేపట్టడం అయితే జరిగింది. సో గతంలో కూడా అతను మేకలు చనిపోయాని అధికారులకు విజ్ఞప్తి చేసుకొని తన గోడును మొరాయించుకున్నా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు చెప్తున్నాడు. అలాగే ఈ కుక్కల బెడతల వల్ల జనాలు కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో ప్రస్తుతం మనం కొత్తపల్లిలో అతని ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, రండి. బాధితుడు అజీజుద్దీన్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. అన్న, ఏమైంది అసలు? నిన్న సుమారు ఉదయం 3 గంటల సమయంలో 8 వీధి కుక్కలు నా ప్రహారీ గోడ సుమారు 7.5-8 ఫీట్లు ఉన్న ప్రహారీ గోడను దూకి లోపలికి వచ్చి 5 మేకలను గాయపరచడం జరిగింది. ఆ మేకల అరుపులు విని ఒక సోదరుడు రోడ్డుపై ఆగి నాకు పిలవడం జరిగింది. నేను వచ్చి చూసేసరికి 8 కుక్కలు లోపల ఉన్నాయి. అందులో 5 మేకలు గాయపరచగా 4 చనిపోయినాయి. అక్కడనే ఒక మేక తీవ్రంగా గాయపడింది. అది కూడా బ్రతికే అవకాశం లేదని వెటర్నరీ డాక్టర్ గారు తెలియజేశారు. ఈ కుక్కల బాధ మాకు గత 4 సంవత్సరాల నుంచి ఉంది కొత్తపల్లిలో. ఇంతకు ముందు పలుమార్లు కోళ్లను మేకలను చంపిన సంఘటనలు కోకొల్లలు ఇక్కడ, కానీ ఇంత పెద్ద స్థాయిలో ఎక్కడ నష్టం జరగలేదు. 1-2 మేకలు ఎప్పుడు చనిపోతూనే ఉన్నాయి, మనుషులను కూడా గరుస్తా ఉన్నాయి. గతంలో అంటే ఫిబ్రవరి నెల 20వ తేదీనే ఇలాగే నా దొడ్డిలోకే వచ్చి అప్పుడు 9 మేకలను గాయపరిచి 6 మేకలను చంపేసినాయి. అప్పుడు మా చైర్మన్ మరియు పాలకవర్గం వారు ఇక్కడి దగ్గరే వచ్చి నా దగ్గరికే వచ్చి మీకు నష్టం జరిగింది, మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నష్ట నివారణ చర్యలు చేపడతామన్నారు. కానీ ఇప్పటి వరకు వీధి కుక్కలపై కానీ లేదంటే వాటికి ఆహారం పెట్టి వాళ్ళకి నాన్ వెజ్ పెట్టి వాళ్ళ బిహేవియర్ చేంజెస్ కి పాల్పడుతున్నటువంటి వ్యక్తులపై కానీ ఎవరి మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్తపల్లి గ్రామంలో సుమారు 1000 వీధి కుక్కలు రోజు రాత్రి రోడ్డుపై విలయతాండవం చేస్తున్నాయి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఇలాగే జరిగితే రేపటికి ఊర్లో మనుషుల కంటే కుక్కలే ఇంకా స్వేచ్ఛగా తిరుగుతాయని తెలియజేస్తుంది. కూడా వీధి కుక్కల పైన కంప్లైంట్ ఇచ్చానన్నారు కదా, వారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? గతంలో నేను ట్విట్టర్ ద్వారా కలెక్టర్ గారికి అండ్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. దాంతో పాటు కమిషనర్ గారికి, చైర్మన్ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను చైర్మన్ గారిని మరియు పాలకవర్గ సభ్యులని పలుమార్లు కలిసి రిక్వెస్ట్ చేసినప్పుడు 23వ సంవత్సరంలో మేము ₹1,50,000 వీధి కుక్కల నివారణకి బడ్జెట్ కేటాయించాము, వీధి కుక్కల బాధ నుంచి తప్పిస్తామని చెప్పారు. కానీ మొన్న నేను RTI రాసి సమాచార హక్కు చట్టం కింద వివరణ కోరినప్పుడు వీధి కుక్కల నివారణ గురించి 2020 మార్చి నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు, అసలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని నాకు RTI ద్వారా తెలియజేశారు. అంటే ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు మేము పోయి అడుగుతేనో గట్టిగా ప్రశ్నిస్తేనో నిలదీస్తేనో కేవలం తప్పిపుచ్చుకునే మాటలు దాటేసే మాటలు చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి చర్యలు ఎవరూ తీసుకోలేదు. సుమారుగా ఎంత నష్టపోయారు మీరు? నాకు సుమారు 2 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లింది. ఆర్థిక నష్టం కంటే కూడా నాకు మానసిక క్షోభ. ఎందుకంటే ఇవి వివిధ రకాలకు చెందిన జాతులు. నేను 7 సంవత్సరాల నుంచి చిన్న పిల్లలుగా తీసుకొచ్చి దాదాపు 4 రకాలకు సంబంధించిన మేకలను నేను సాత్తా ఉన్నాను. నేను జంతు ప్రేమికుని, నేను వ్యాపారం చేయట్లేదు. నా దగ్గర 21 మేకలు ఉండాలి. ఈ రోజు అందులో నుంచి 10 మేకలు చనిపోయాయి. దాంట్లో 6 సూడు మేకలు, అంటే పిల్ల తల్లులు, ప్రెగ్నెంట్ మేకలు. ఒక్కొక్కటి నాకు 2 నుంచి 3 పిల్లలు పెట్టే మేకలు. అవి చనిపోతే దాని బాధ. రోజు సాయంత్రం స్కూల్ నుంచి వెళ్లే పిల్లలు ఫోటోలు దిగడం, ఈ మేకలతో ఆడుకోవడం ఒక పండుగ వాతావరణంలా ఉంటది. ఇప్పుడు అంతా బోసిపోయింది. అంటే వీధి కుక్కలు కేవలం నష్టం చేస్తున్నాయా అంటే, ఈ రోజు 7-7.5 ఫీట్ల గోడ దూకింది అంటే రేపటికి ఎవరి ఇంట్లోకైనా పోవచ్చు, మనుషులకు కూడా ప్రమాదం వాటి వల్ల. సో వీధి కుక్కలను ఎంత తొందరగా కట్టడి చేస్తే, వాటిని ఎంత తొందరగా గ్రామం నుంచి తరలించి ఎక్కడికైనా ఊరు బయట ఏదైనా వాటికి షెల్టర్ హోమ్ కల్పిస్తే కూడా మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు ఆలోచించి ముందుకు రావాలని కోరుతున్నాం. సో గతంలో కోళ్లు కూడా చనిపోయాయి అన్నారు కదా, సో కోళ్లు ఎన్ని చనిపోయాయి, ఎవరి కోళ్లు? నాయి సుమారుగా 6 కోళ్లు చనిపోయాయి. మా మిత్రులు ఉన్నారు దగ్గరలో. ఇప్పుడు కొత్తపల్లి గ్రామంలో కోళ్లనే కాదు,
మా ఎరకల సోదరులు ఉన్నారు. ఈ వీధి కుక్కల వల్ల వాళ్ళు జీవనోపాధి కోల్పోతున్నారు. సుమారు 200 పంది పిల్లలు చనిపోయాయని చెప్పి నిన్న నాతో పాటు వాళ్ళు మున్సిపల్‌కి వచ్చారు. నాతో పాటు ధర్నాలో పాల్గొన్నారు. ఎందుకంటే 200 పంది పిల్లలు అంటే వాళ్ళు కొన్ని లక్షలలో నష్టపోయామని తెలియజేశారు. ఇప్పుడు నాతో పాటు ఉన్న మిత్రులు వీరు కూడా సుమారు 6 నుంచి 10 కోళ్లు కోల్పోయారు. అంటే ఒక్కొక్క కోడి ఈ రోజు కూడా 500 రూపాయల విలువ. చిన్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా 4-5 వేల రూపాయలు నష్టపోతే తట్టుకోవడం కష్టం. నేను ఇంత బాధలో ఉన్నా కూడా నేను నష్టపరిహారం గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ సమస్య అనేది ఒక సామాజిక సమస్యగా ఈరోజు తయారైంది. వీధి కుక్కలు అనేటివి ఒక దగ్గర కాదు, ప్రతి దగ్గర అందరికీ ఇబ్బందులు కలిగిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఖచ్చితంగా వీటిని నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టిన తర్వాత అధికారులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? నేను మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇంతకుముందు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడైతే ఎవరు స్పందించలేదు. నిన్న నేను చనిపోయిన మేకల్ని తీసుకుపోయి అక్కడ ఉంచినప్పుడు కూడా కమిషనర్ గారు వచ్చి చాలా రూడ్ గా ఇది తీసేయండి, ఇక్కడ ఎవరు వేసారు అంటే, సార్ మేము కంప్లైంట్ ఇచ్చాం, మీరు స్పందించకపోతే చనిపోయిన మేకల్ని తీసుకొచ్చాం, వాటికి పోస్ట్ మార్టం చేయించండి, అసలు ఎందుకు జరుగుతుంది ఇలా అనే దాని మీద మాట్లాడండి అంటే, నేను కమిషనర్ గా చెప్తున్నా ఇవి తీసి పారేయండి అని చెప్పి మున్సిపల్ సిబ్బందిని పెట్టి తీసి పారేయడం జరిగింది తప్ప అసలు మాట మాట్లాడలేదు. అసలు ఏం జరిగింది, సమస్య ఎందుకు అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కుక్కలు చంపితే నన్నేం చేయమంటావా, మేమేం చేయాలి అని ఈవెన్ కమిషనర్ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, చాలా ఏమంటారు రెక్లెస్ గా బిహేవ్ చేశారు. వారి సమాధానం విని విస్తుపోయి నేను అక్కడే నిన్న నిరాహార దీక్ష కూర్చుంటే ప్రజల స్పందన చూసి సుమారు 15 మంది 2 గంటల సమయంలో సోషల్ మీడియాలో చూసి నాకు మద్దతుగా వచ్చారు. కాబట్టి అప్పుడు చైర్మన్ గారు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, 15 రోజులలో వీటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటాం. కానీ లేదంటే ఇన్ని నెలల నుంచి అసలు కనీసం స్పందించలేదు. స్పందించని వాళ్ళు ఈ 15 రోజులలో చర్యలు తీసుకుంటామంటే వారి మాట మీద సరే 15 రోజులలో చూస్తామని చెప్పి మళ్ళీ మేము వాపసు రావడం జరిగింది. మీరు ఇప్పుడు 5లో 4 చనిపోయి ఒకటే బ్రతుకుంది, అది కూడా ఎలాంటి పరిస్థితిలో ఉంది మీరు చూడొచ్చు. దాన్ని 2 వెనక కాళ్ళను కుక్కలు కరిచేసాయి, దాని పొదుగును కరిచేసాయి, దాని కడుపులో మొత్తం చీల్చే ప్రయత్నం చేశాయి. నిన్న వెటర్నరీ డాక్టర్ గారు దానికి కుట్లేసి అది చనిపోకుండా దాని ప్రయత్నం చేశారు. కానీ వారు దాన్ని బతికే ఛాన్సెస్ ఎక్కువగా లేవని చెప్పారు. నేను దాన్ని ఇప్పుడు నిన్నటి నుంచి లోపల పెట్టి సాదుకుంటా ఉన్నా. వాటి ఆహారం కానీ నీరు కానీ తీసుకోవట్లేదు. దగ్గరుండి వాటికి మెడిసిన్ అందించి నేను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇలాంటి ఇప్పుడు సుమారు అది 2 సంవత్సరాల మేక, అంటే ఒక్క మేక పోయినా నాకు 10 నుంచి 15 వేల రూపాయల నష్టం వాటిల్తుంది. ఇలాంటివి ఇన్ని చేశాక కూడా మళ్ళీ నేను కుక్కలను ఏం చేయకపోతే ఆ కుక్కలు మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగి అటాక్ చేస్తాయి అనేది గ్రామం అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు. అయినా కూడా వాళ్ళు అసలు చీమగుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఇది శోచనీయం. అసలు అధికారులు కూర్చొని గ్రామ అభివృద్ధి గురించి, గ్రామంలో ఉన్న ప్రజల గురించి, జీవాల గురించి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు అసలు ఏం పని చేస్తున్నారో తెలియట్లేదు నాకు. ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఒకసారి ఇక్కడ కుక్క కాట్లు ఎక్కడ ఉన్నాయి దీనికి? ఇదండి కుక్క కాటు. ఇది బయట మనకు 1 ఇంచు 2 ఇంచులు కనిపించినా అది కుక్క కాటు కాబట్టి లోపల దాని నరాలు తెగిపోయి ఉంటాయి. ఇక్కడ దీని పొదుగు తెగిపోయి ఉన్నది. ఇటు చూసినట్టయితే మీకు అటుపక్క కంప్లీట్ గా దాని పేగులు బయటకు వస్తే దాన్ని కుట్లేసాము. ఇటుపక్క మీరు చూసినట్టయితే ఇది లోపల దీనికి అంటే మాయ అంటారు, అది తెగిపోయింది. ఇది స్కిన్ లోకి వచ్చి దాని పేగులు ఉన్నాయి. ఇప్పుడు ఇది మళ్ళీ లోపలికి పోయే అవకాశం లేదు. దీనికి సర్జరీ జరగాలి. దీనికి సర్జరీ జరగాలంటే మా దగ్గర ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్లో సర్జరీ చేసే వసతులు కూడా లేవు. దాన్ని ఇప్పుడు నేను తీసుకెళ్తే సుమారు 4-5 వేల ఖర్చు అవుతుంది. కానీ 4-5 వేల ఖర్చు అయినాక అది బ్రతుకుతుందా అనే సందేహం ఉంది. ఎందుకంటే డాక్టర్ గారు క్లియర్ గా చెప్పారు, అది ఎన్ని రోజులు బ్రతుకుతే అన్ని రోజులు బ్రతుకుతుంది, ఇక మీ అదృష్టం అని అన్నారు. కాబట్టి దాన్ని అలాగే అదృష్టంపై వదిలేయడం జరిగింది. నా దగ్గర సుమారు 4 రకాల మేకలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇందులో చూడొచ్చు 3 రకాల జాతులు ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల జాతులు, అది కొండగొర్రె క్రాసు, ఇది జింక క్రాసు, అలా అంటే అన్ని మేకలే. కానీ వాటి బ్రీడ్స్ వేరు, అరుదైన జాతులు కాబట్టి వాటి లక్షణాలు వాటికి ఉన్నాయి. కాబట్టి నేను డిఫరెంట్ జాతుల్ని తీసుకొచ్చి సాగుతా ఉన్నాను. అందులో ఇప్పుడు పెద్ద మేకలు అన్ని పోయాయి, ఇవి చిన్న చిన్నవి మాత్రమే మిగిలాయి. ఇక ముందు నేను సాధన అనేది అంటే ఈ వీధి కుక్కలు ఇలాగే ఉంటే మాత్రం నేను మేకలన్నీ అమ్మేసుకోను, నేను ఇక ఊరిడిచిపెట్టిపోయే పరిస్థితి ఆసన్నమవుతుందని చెప్తున్నా. సో ప్రస్తుతం మనము కొత్తపల్లిలోని మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నాము. ఇక్కడ మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఉన్నారు. ఒకసారి నిన్న జరిగిన సంఘటనకు ఏ విధంగా సార్ రెస్పాన్స్ అవుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, నిన్న జరిగిన సంఘటనకి మీరు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు? వీధి కుక్కల బారి నుంచి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, దానికి ఏం చెప్తారు సార్? నిన్న మేకలపై వీధి కుక్కల దాడి అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి చర్యలు జరగకుండా ప్రజల్లో మేము అవగాహన కల్పిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కుక్కల దాడులు జరగకుండా వాటిని
నిర్మూలించే విధంగా చర్యలు తీసుకున్నటకు మా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము మాకు సరైన వసతులు కల్పించాలని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. దాంతో ఇటు వీధి కుక్కలు నివారించవచ్చు. దాంతో పాటు ప్రజల్లో కూడా వీధి కుక్కల బారి నుండి ఏ విధంగా అయితే మనం సంరక్షించుకోగలుగుతామో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా అవగాహన కల్పించడానికి ఈరోజు మా వార్డ్ ఆఫీసర్ని వార్డులకు పంపించడం జరిగింది. ఇలాంటి ఇంకోసారి జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాం. సో మనతో కొంతమంది స్థానికులు, కొత్తపల్లి స్థానికులు అయితే ఉన్నారు. కుక్కల బెడత గురించి వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే బాబు, ఈ కొత్తపల్లిలో కుక్కలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చాలా తెలుస్తుంది, మీరేమంటారు దానికి? కుక్కలు బాగున్నాయి కానీ అవి మొత్తం మేకలు కొరుకుతున్నాయి, గొర్రె కొరుకుతున్నాయి, కొరుక్కుండా చిన్న చిన్న పోరాలు కూడా చంపుతున్నాయి. అవి రక్తం కొరుకుతున్నాయి, మళ్ళీ రక్తం తాగిపోతున్నాయి. అగట్లా సో మనుషుల మీద కూడా ఎగబడుతున్నాయి అని చెప్పేసి కూడా ఎగబడుతున్నాయి, మనుషుల మీదకి ఎగబడుతూనే ఉన్నాయి. అవి గట్లా మనుషుల మీద కూడా ఎగబడుతున్నాయి. సో కుక్కల బెడత వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? బాగా ఎగబడుతున్నాయి, ఎటు పోయినా పోవత్తలేదు, రావత్తలేదు, బాగున్నాయి కుక్కలు. సో అమ్మ, కొత్తపల్లిలో కుక్కల బెడతలు బాగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాంతో మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇక కుక్కలు బాగున్నాయి, ఎవ్వరికి చెప్పినా పట్టించుకుంటలేరు, మమ్మల్ని గడుస్తానికి వస్తున్నాయి, మీదికి ఎగబడుతున్నాయి. మా పరిస్థితి ఏంది మరి? గురించి ఎవరు చీరగలు తీసుకుంటలేరు, పట్టించుకుంటలేరు. బాగా కుక్కలు ఉన్నాయి, మాకు భయం అవుతుంది కుక్కలు చూస్తే. మరి పొద్దురేపు దినం మంచిగా లేదు, ఖరాబ్ ఉన్నది. కుక్కలు ఏమంటే మనసులా కోరుకుతున్నాయి, పోరగాన్లు ఎంబడి పడుతున్నాయి కుక్కలు, పందులు ఇళ్లకు జొరవాడి అన్నం కూరలు మూతలు తీస్తున్నాయి. ఇట్లా ఆగమాగం చేస్తున్నాయి, మనుషుల మీదకి ఎగబడుతున్నాయి. ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు, ఎవరు చెప్పినా గానీ మాకు అవసరం లేదా అంటారు. అమ్మ, కొత్తపల్లిలో కుక్కల బెడతలు బాగా ఉన్నాయి అంటున్నారు, ఏమంటారు మీరు? కుక్కలు ఎక్కువనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మాకలు అన్ని కొట్టుకెత్తున్నాయి. 8 మాకలు 10 మాకలు అయినాయి, పాపం అయినాయి, ఎక్కువనే ఉన్నాయి. సో నిజంగానే కుక్కలు మనుషుల మీదకి, జంతువుల మీదకి ఎగబడుతున్నాయా? సైకిల్ కొన్న పోతే, బండి మీద పోతే కూడా ఎగబడుతున్నాయి. సో అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఎవరు మాట్లాడతలేరు. అమ్మ, కొత్తపల్లిలో కుక్కల బెడత చాలా ఉంది అంటున్నారు, మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? చాలా ఉన్నాయి, చిన్నపిల్లలు బయటకు రావడానికే భయపడుతున్నారు. మొన్న ఈ బాబా ఆడుకోవడానికి వెళ్తే కూడా పైకి వచ్చినాయి. చాలా భయంగా ఉంది బయటకు పంపించడానికి పిల్లల్ని. సో నిజంగా కుక్కలు ఎగబడ్డాయా? అవును, నేను బయటికే వెళ్తలేను, ఆడుకోవడానికి వెళ్తలేను. కుక్కలు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. ఓకే, ఎన్ని కుక్కలు ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మంచిగానే, మొన్న సైకిల్ మీద పోతే కూడా సైకిల్ వెంబడే వచ్చినాయి. అధికారులు ఏమంటున్నారు? ఇక అధికారుల దృష్టికి అయితే మేమైతే తీసుకెళ్ళలేదు, మరి తీసుకెళ్తే ఏమంటారో చూడాలి. మేము చెప్పలేదు వాళ్ళకి.